హలో అండి. ఈరోజు సూపర్ టేస్టీ ఒక చట్నీ చూపించబోతున్నాను. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి, ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, దేంతో అయినా తీసుకోవచ్చు. పచ్చి టమాటా పచ్చడి. దీనికోసం పచ్చి టమాటాలు తీసుకుని, అలాగే పండు మిరపకాయలు, అంటే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నవే కొన్ని పండిపోయాయి. ఇవి ఈ చట్నీకి చాలా బాగుంటాయి. ఎందుకంటే పచ్చి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయలు పండిపోయినవేమో ఎక్కువ కారంగా ఉంటాయి. అందుకని ఈ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి పండు మిరపకాయలు తీసుకున్నాను. పచ్చివే పండిపోయాయి అన్నమాట. అవి తీసుకుని కొంచెం ధనియాలు, ఈ పండు మిర్చి, పచ్చి టమాటాలు వీటన్నిటిని వేసేసి నూనెలో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఒకవేళ ఎక్కువ కారం తినలేము అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలే వేసుకోండి. ఎందుకంటే పండు మిర్చి కొంచెం కారం ఉంటాయి. కొంచెం కారంగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక పండు మిరపకాయలతోటి చాలా బాగుంటుంది. అలాగే మరీ ఎక్కువ కారం వద్దనుకుంటే దీనిలో కొంచెం వేయించిన పల్లీలు లేదంటే కొంచెం నువ్వులు అలా ఏమన్నా వేసుకుంటే కూడా బాగుంటుంది. చట్నీలో కమ్మదనం వస్తుంది. కానీ నేనైతే ఇవేమీ వేయట్లేదు, కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం మెత్తబడితే సరిపోతుంది. మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఇది ఎక్కువ వాటర్ అయితే ఏమీ రాదు. ఇలా ఇవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం చింతపండు కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ పచ్చి టమాటాలు, పండుమిర్చి, చింతపండు ఇవన్నీ వేసాం కదా, ఈ మిశ్రమాన్ని, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పచ్చివి, ఇంకా కొత్తిమీర, మా ఇంట్లో కాసిన కొత్తిమీర ఉంది, దాన్ని కూడా నేను వేస్తున్నాను ఈ చట్నీకి. కొత్తిమీర చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర పైన కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. చెట్టు నుంచి మా ఇంట్లో పాట్స్లో వేసిన కొత్తిమీర అనమాట ఇదంతా. ఇది కొంచెం పల్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ధనియాలు ఇష్టపడరు అనుకుంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ధనియాలు అనేవి కనిపించవు. తర్వాత పైన పోపు పెట్టేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి కూడా కావాలంటే వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుని పైన తాలింపు పెట్టేసుకోవడమే. ఈ పచ్చి టమాటాల్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్, విటమిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, కంటి చూపుకి, బరువు తగ్గుదలకి, ఇమ్యూనిటీ పెరగడానికి ఈ పచ్చి టమాటాలు చాలా చాలా మంచిది. కానీ ఏదైనా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. అతి సర్వత్రా వచ్చేయతని తగు మోతాదులో తీసుకుంటే ఏవైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, పచ్చి టమాటా పచ్చడి, సూపర్ టేస్టీ పచ్చి టమాటా పచ్చడి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.